హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ 250 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సందర్భంగా ఒక చిన్న గివ్ అవే ప్లాన్ చేస్తున్నాము. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్కి ఈ బ్రాండ్ న్యూ JBL ఇయర్ ఫోన్స్ 1500 రూపీస్ విలువ చేస్తుంది. ఇది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాము. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే 3 చిన్న టాస్క్లు కంప్లీట్ చేసి ఉండాలి. నెంబర్ 1 వచ్చేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి. సెకండ్ 1 వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. థర్డ్ 1 వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయాలి కింద కామెంట్ సెక్షన్లో. ఫ్రెండ్స్, కరెక్ట్గా 10 డేస్ తర్వాత మీ ముందుకే లైవ్లోకి వచ్చి ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తాము. ఆ లక్కీ విన్నర్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ ఇయర్ ఫోన్స్ పోస్ట్ ద్వారా పంపిస్తాను. నా 10 డేస్ తర్వాత అంటే November 4th ఆఫ్టర్నూన్ వరకు ఎవరైనా సరే ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏదైనా పండుగ వస్తే మనం అందరికీ మన తరఫున ఒక విషెస్ అనేది పంపించాలనుకుంటాము. మనకు వచ్చిన మెసేజ్లో ఏదో ఒకటి మంచిగా సెలెక్ట్ చేసుకొని అది ఫార్వర్డ్ కొట్టి ఒక్కొక్కరికి పంపిస్తాం. కాకపోతే వాట్సాప్లో ఏంటంటే మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్కే ఎట్ ఎ టైం ఫార్వర్డ్ చేయడం కుదురుతుందన్నమాట. కానీ దీనివల్ల ఏంటంటే 5 మెంబర్స్కి మనం ఫార్వర్డ్ చేస్తూ పోతే మనకి ఎక్కువ టైం పడుతుంది. మన అందరికీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ విషెస్ చెప్పాలంటే దాదాపు ఒక్కొక్క 5 మెంబర్స్కి పంపిస్తే అది చాలా టైం పడుతుంది అనమాట. అలా కాకుండా ఒక చిన్న ట్రిక్, ఒక చిన్న వాట్సాప్లోనే ఒక ఉన్న ఫ్యూచర్ని వాడుకుంటే మనం ఒక్క మెసేజ్ దాంట్లో ఏదైతే పోస్ట్ చేస్తామో అదంతా మన తరఫున ఇండివిజువల్గా ఒక్కొక్కరికి మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. విషెస్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్విటేషన్ కానివ్వండి, లేదా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ కానివ్వండి, ఒక్కసారి దాంట్లో పోస్ట్ చేస్తే అందరికీ మన తరఫున ఇండివిజువల్గా మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఈ మెసేజ్ తనకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేశాడనమాట. చూడండి, అది ఈజీగా ఫార్వర్డెడ్ మెసేజ్ అని చూపిస్తుంది. కాకపోతే మనమే ఈ టిప్ ద్వారా పంపిస్తే ఏంటంటే మనం ఫార్వర్డ్ చేసినట్టు ఎక్కడ రాదనమాట. మనం ఇండివిజువల్గా పంపించిన మెసేజ్ లాగానే ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలంటే వాట్సాప్లోనే బ్రాడ్కాస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ వాడుకుంటే ఒకసారి మనం ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తే మళ్ళీ మనకి ప్రతిసారి అందరికీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్, మనకి ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వాడుకుంటే మనకి ఏంటంటే ఒకసారి ఈ బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకుంటే ప్రతిసారి మనం ఆ బ్రాడ్కాస్ట్లో ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ మెసేజ్ అనేది ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వెళ్తుందన్నమాట. నేనేంటంటే ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్కి ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకున్నాను, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకున్నాను, ఆఫీస్ ఫ్రెండ్స్కి ఒక బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు వచ్చిన మెసేజ్ ఏదైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలిగితే ఫ్రెండ్స్కి పోస్ట్ చేస్తాను అనమాట. రిలేటివ్స్కి షేర్ చేయగలిగితే రిలేటివ్స్ షేర్ చేస్తాను. అందరికీ ఇంపార్టెంట్ అనిపిస్తే అందరికీ షేర్ చేస్తాను అనమాట. అలా నాకు ఈజీ అవుతుంది ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి. కోసం మీరు ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం 256 కాంటాక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక బ్రాడ్కాస్ట్లో 256 మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. ఇది సిమిలర్ టు గ్రూప్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది గ్రూప్ క్రియేట్ చేసినట్టు కాదు. గ్రూప్లో ఏంటంటే అందరూ ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. కాకపోతే ఈ బ్రాడ్కాస్ట్లో ఏంటంటే మనమే పోస్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఏదైతే మనం ఒకసారి ఈ బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఈ బ్రాడ్కాస్ట్లో పోస్ట్ చేస్తామో అది అందరికీ ఆ బ్రాడ్కాస్ట్లో ఉన్న మెంబర్స్ అందరికీ మన తరఫున ఇండివిజువల్గా ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. అది కూడా ఫార్వర్డ్ అయిన మెసేజ్ లాగా ఎక్కడ కూడా రాదన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే మనం ఏదైనా పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు అందరికీ షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంపార్టెంట్ విషయం కానీ ఇన్విటేషన్ కానీ పంపించాలంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మన టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఈ దివాళీకి మీరు ఈ ఫీచర్ వాడుకొని తక్కువ టైంలోనే అందరికీ మీ తరఫు నుంచి విషెస్ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.